కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. ఆ స్వామీజీ మనకి శ్రావణి దొరకకుండా అబద్ధం చెప్పి మన దారి తప్పించాడంటారా అయ్యగారు? నాకు అదే అనిపిస్తుంది వాణి. అయినా అతనికేం లాభం అయ్యగారు? సంధ్య అరేంజ్ చేసిన మనిషేమో మనల్ని దారి తప్పించి శ్రావణిని ఎక్కడికైనా తీసుకెళ్లి ఏదైనా చేస్తుందేమో అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారు అయ్యగారు? ఇదంతా సంధ్య ప్లాన్ అనిపిస్తుంది. మనల్ని తన గురించి వెతకకుండా చేసిందేమో. కానీ అతను చూడ్డానికి చాలా మంచివాళ్లా కనిపించాడు అయ్యగారు. దొంగలు అలాగే నటిస్తారు. ఇప్పుడేం చేయాలో చెప్పండి అయ్యగారు. మళ్ళీ శ్రావణి కోసం వెతకాలి. మాకు తెలిసిన మనుషులున్నారు. శ్రావణికి దూరపు బంధువులు. అడిగితే సహాయం చేస్తారు. వాళ్ళని తీసుకొని శ్రావణి కోసం వెతుకుతానయ్యగారు. వాళ్ళైతేనే కనిపెట్టగలరు. వాళ్ళతో పాటు ట్రై చేస్తే పని అవుతుంది. నేను అక్షయ్ని తీసుకుని వెతుకుతాను. నాకు తెలిస్తే మీకు చెప్తాను, మీకు తెలిస్తే ముందు నాకే ఫోన్ చేయండి. అలాగే అయ్యగారు. తెలిసిన వాళ్ళని తీసుకెళ్లి శ్రావణిని వెతకాలి. ఎలాగైనా ఈరోజు శ్రావణి ఎక్కడుందో తెలుసుకోవాలి. విశ్వా, ఏమైందిరా? సంధ్య గురించి ఆలోచిస్తున్నానమ్మా. ఈ మధ్య తను చాలా ఎక్కువ చేస్తోంది. నాకు అస్సలు నచ్చట్లేదు. శ్రావణి ఇంట్లోంచి వెళ్ళిపోయింది కదా. ఈ ఇంటి బాధ్యతలన్నీ సంధ్య తీసుకోవడానికి ట్రై చేస్తోంది. తన సంగతి నేను చూసుకుంటానులే. నువ్వు జాగ్రత్తగా ఉండు విశ్వా. అమ్మా, సంధ్య రాజేష్ మర్డర్ వెనకాల ఎవరి హ్యాండ్ ఉందో తెలుసుకోవాలని ట్రై చేస్తోంది. సంధ్య ఎంత ట్రై చేసినా నిజం కనుక్కోలేదు. రాజేష్ మర్డర్ ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది. విశ్వా, నువ్వు నాకొక హెల్ప్ చేసి పెట్టాలి. చెప్పమ్మా, ఏం చేయాలి? ఈ సంధ్య శ్రావణిని కూడా ఇంట్లో నుంచి బయటికి పంపించేసింది. ఇప్పుడు తను ఎక్కడుందో తెలియట్లేదు. మన వాళ్ళని పెట్టి శ్రావణి ఎక్కడుందో వెతికించు. అలాగే అమ్మా. ఏంటి విశ్వగారు, అలా వెళ్ళి ఇలా వచ్చారు? మా అమ్మతో మాట్లాడడానికి వెళ్ళాను, మాట్లాడొచ్చేసాను. వీడితో ప్రేమగా మాట్లాడి మళ్ళీ దగ్గర చేసుకోవాలి. విశ్వ, ఇందాక అలా మాట్లాడినందుకు సారీ. పర్వాలేదు సంధ్య, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా. ఒక అమ్మాయికి పెళ్ళైన తర్వాత అన్ని తన భర్తే అయ్యి అండదండగా ఉంటాడు. కానీ నువ్వు నాకు దూరం అయిపోతే నేను ఎలా తట్టుకుంటాను చెప్పు? ఏ సంధ్య, నేనెక్కడ దూరం అయ్యాను? చూడు, నీకు దగ్గరగానే ఉన్నాను. జోకులు ఆపు విశ్వ. పెళ్ళైన దగ్గర నుంచి మనం ఒకరికొకరం ఐ లవ్ యూ చెప్పుకోనందుకే మన మధ్య ఒక అండర్స్టాండింగ్ లేకుండా పోయింది. సంధ్య, నీకిది మరీ ఓవర్ అనిపించట్లేదా? ప్రేమంటే ఇలాగే ఉంటుంది. నీ మీద రోజు రోజుకి నాకు ప్రేమ పెరిగిపోతుంది. సంధ్య, ఈ డొంక తిరుగుడంతా ఎందుకు గాని
నా నుంచి నీకేదైనా హెల్ప్ కావాలంటే అడుగు, చేసి పెడతాను. ఇలా మాట్లాడితే నాకు ఏడుపు తన్నుకొస్తోంది. నువ్వు ఏడ్చినా పర్వాలేదు, కానీ ప్రేమ నాటకం మాత్రం ఆడొద్దు. ఆ? నాటకం అంటావేంటి? మనిద్దరం భార్యాభర్తలం. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండకూడదా? నువ్వు నా ప్రేమని అవమానిస్తున్నావు. అయితే నువ్వు నన్ను హ్యాపీగా లవ్ చేసుకో, ఆ? కానీ నేను మాత్రం నిన్ను లవ్ చేయను. ఎందుకంటే ప్రేమ మొదలయ్యేది నమ్మకంతో. నేను నిన్ను నమ్మను, నువ్వు నన్ను నమ్మవు. అలాంటప్పుడు మన మధ్య ప్రేమ ఎలా ఉంటుంది చెప్పు? ప్లీజ్ విశ్వ, అలా మాట్లాడి నా మనసుని ఇంకా బాధ పెట్టకు. నువ్వు నా గుండెల్లో ఉన్న విశ్వ. సరే సంధ్య, నా మీద నీకు నమ్మకం ఉంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు నన్ను నమ్ముతున్నావని నేను నిన్ను నమ్ముతాను. ఏంటో అడుగు విశ్వ. నాకు తెలియకుండా శ్రావణిని ఏం చేశావు? తను ఎక్కడికి పంపించావు? ఆ? చెప్పు సంధ్య. మా అక్కని నేనేం చేస్తాను విశ్వ? తనని బయటికి గెంటేసింది అక్షయ్ కదా. కానీ శ్రావణిని మీ ఇంటి నుంచి కూడా నువ్వు బయటికి పంపించేశావు. ఎక్కడికి పంపించావో చెప్పు. అవును, పంపించేశాను. మరి శ్రావణి ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తోంది? మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమ్మని చెప్పానంతే. మా అక్క ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకెలా తెలుస్తుంది? అయినా మా అక్క గురించి ఎందుకు అడుగుతున్నావు? తనేమైపోతే మనకెందుకు? సంధ్య, నువ్వు శ్రావణిని ఊరి నుంచి బయటికి వెళ్ళగొట్టావేమోనని నా డౌట్. అలా అనుకుంటే అది నీ భ్రమ. పెళ్లికి ముందే మా అక్క ఆ ఇంటిని నా పేరు మీద రాసిచ్చింది కాబట్టి అది నా ఇల్లు. నా ఇంట్లో తను ఉండటం నాకు ఇష్టం లేదు, అందుకే పంపించాను. ఇంతకు మించి నన్నేం అడగొద్దు. నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను సంధ్య, తెలుసుకుంటా. నేను చెప్పేది వినరా నవీన్? రే వదలరా చెయ్యి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? దగ్గరలో ఉన్న శివాలయానికి. శివాలయానిక? ఈ టైంలో గుడికి వెళ్ళడం అవసరం? నాకు గుడికి వెళ్ళాలని ఉందిరా, నువ్వు నాతో రావాలి. ఓ, శ్రావణి కోసమా? తను రాముల వారి గుడి దగ్గర ఉన్నప్పుడు శివాలయానికి ఎందుకు తీసుకెళ్తున్నావు? నిజం చెప్తే నేను రాను అనే? బాగా అర్థం చేసుకున్నావు అక్షయ్. నిన్ను మోసం చేసే వాళ్ళందరి మాటలు నమ్ముతావు. మంచి చేయాలని చూసిన మమ్మల్ని అనుమానిస్తున్నావా? నీ గురించి నాకు తెలుసురా, నువ్వు నన్ను మోసం చేయవు. కానీ శ్రావణి కోసం అయితే నేను రాను, తనతో మాట్లాడను. అక్షయ్, మనం వెళ్తుంది శ్రావణి కోసం కాదురా. ఈ టైంలో మనం గుడికెళ్తే మంచిదని చెప్పారు, అందుకే నేను తీసుకెళ్దాం అనుకున్నాను. కారణం తెలిసింది కదా, పద వెళ్దాం. లేదురా, నేను రాలేను. నువ్వేం ప్రదక్షిణాలు చేయాల్సిన అవసరమే లేదు, నా కంపెనీ ఇస్తే చాలు. నీకు కంపెనీ కావాలంటే బావని తీసుకెళ్ళు. సరేరా, నువ్వు రావద్దు, ఎవరు రావాల్సిన అవసరం కూడా లేదు. నేను ఒక్కడే వెళ్తాను. రే 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 నవీన్! నవీన్, చెప్పండి అత్తయ్య. శ్రావణి గురించి భయంగా ఉంది నవీన్. మీరు కంగారు పడకండి అత్తయ్య, ఇప్పుడు నేను శ్రావణిని వెతకడానికి వెళ్తున్నాను. ఈ టైంలో వెళ్తావా? ఏం చేయగలం అత్తయ్య? శ్రావణి ప్రమాదంలో ఉందని తెలిసి ప్రశాంతంగా ఉండగలమా? నిజమే నవీన్, శ్రావణి ఎక్కడుందో ఎలా ఉందో తెలుసుకోవాలి. ఈ
టైంలో గుళ్ళు కూడా మూసేసుంటారు. తను ఏ పరిస్థితిలో ఉందో ఏంటోనని భయంగా ఉంది. గుడి ప్రాంగణంలోనే ఉంటుంది అత్తయ్య. నేను వెళ్ళి చూస్తాను. పాపం శ్రావణికి ఎలాంటి పరిస్థితి వచ్చిందిరా? తను ఏం పాపం చేసిందని దేవుడు ఇలా శిక్షిస్తున్నాడో? తన మంచితనం తనకు పెట్టిన పరీక్ష అత్తయ్య.